హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి కాంబో ఫ్యాబ్రిక్లో ట్రెడిషనల్ కలెక్షన్లో అయితే తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం. విత్ బార్డర్ వస్తుంది, డిజిటల్ ప్రింట్ వేయించాను. అలాగే దీనికి కాంబినేషన్గా బ్లౌజెస్ కూడా డిజైన్ చేశానండి మ్యాచింగ్గా ఉండేలాగా. అలాగే ప్రతి కలర్లో కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ డిజైన్ చేశాను, అవి కూడా ఎలా ఉన్నాయని లాస్ట్లో చూపిస్తాను. అలాగే ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ప్రీవియస్గా కూడా ఈ ఫ్యాబ్రిక్లో చూపించాను, కాకపోతే ప్రింట్ అనేది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకున్నానండి. ఇంతకుముందుకైతే నేను పిచ్వై డిజైన్లో చేశాను. ఈసారి మాత్రం లోటస్లో హైలైట్ అయ్యేలాగా మంచి డిజిటల్ ప్రింట్ వేయించాను. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జూట్ కాస్మోస్లో వస్తుందండి. చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది. ఫ్యాబ్రికే మనకి వీవింగ్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్లో వస్తుంది. మళ్ళీ నేను డిజిటల్ ప్రింట్ అనేది కొంచెం హైలైట్ అయ్యేలాగా లోటస్ ప్రింట్తో నేను డిజైన్ చేశాను. చాలా ట్రెడిషనల్గా, చాలా గ్రాండ్గా ఉంటుంది. మిషన్ వాష్ చేసినా కూడా ఎలా అయినా యూజ్ చేసే విధంగా నేను ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ చేశాను. ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. వీవింగ్ చూడండి ఎలా వచ్చిందో. మొత్తం డైమండ్ ప్యాటర్న్ లాగా ఎంబోజింగ్లో వస్తుందండి. అంటే సెల్ఫ్ థ్రెడ్తో మనకి లైట్ జెరీతో ఇలా డిజైన్ అనేది రావడం వల్ల ఎంబోజింగ్గా ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. అలాగే మిడిల్లో బూటా డిజైన్ లాగా మనకి జూట్ ఫ్యాబ్రిక్తో వీవింగ్లోనే ఇలా వస్తుందండి. ఇదేం ప్యాచ్ వర్క్ కాదు. అలాగే మనకి జెరీతో ఇలా బూటా కూడా వచ్చింది దీని మిడిల్లో. డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఫ్యాబ్రికే చాలా యూనిక్గా ఉంటుంది. అలాంటిది ప్యాటర్న్ కూడా నేను డిఫరెంట్గా తీసుకున్నాను. కొంచెం లోటస్లో హైలైట్ అయ్యేలాగా, బార్డర్లో కొంచెం థిక్గా పైకి వచ్చిన కొద్దీ ఇలా బూటా డిజైన్ లాగా ఇచ్చాను. చాలా బాగుంటుంది. కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్కి పింక్ కాంబినేషన్లో. ఫ్లవర్స్ అన్నీ కూడా సేమ్, లీవ్స్ ఫ్లవర్స్ అన్నిటికి కూడా కామన్ కలర్స్ ఇచ్చాను, కానీ బేస్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇంకా కలర్స్ ఉన్నాయి. టోటల్గా 4 కలర్స్లో నేను డిజైన్ చేశాను. ట్రెడిషనల్గా ఉండేలాగా కలర్ కాంబినేషన్స్ అయితే నేను సెట్ చేశానండి. ఇదైతే ఆరెంజ్ కలర్లో వస్తుంది. బార్డర్కి వచ్చేసరికి కంప్లీట్ జెరీ, ప్యూర్ జెరీతో కంప్లీట్ బార్డర్ అంతా వీవింగ్లోనే వస్తుందండి. మనకి ఇక్కడ ఫ్లవర్స్ అది హైలైట్ అయిపోయి చాలా గ్రాండ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. వీవింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్గా ఇలాంటి ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ డిజైన్ చేసుకున్నాను. ఎన్నోసార్లు నేను మిషన్ వాష్ చేసి ఆ తర్వాత కూడా వేసుకున్నానండి. ప్రీవియస్ వీడియోస్లో చూస్తే చాలా వీడియోస్లో కనిపించే ఉంటుంది. పిచ్వై డిజైన్లో ఉంటుంది, ఒకసారి చూడండి, పీచ్ కలర్లో. అలాంటి ఫ్యాబ్రికే అండి, సేమ్ అదే ఫ్యాబ్రిక్ మీద డిజైన్ మాత్రం నేను డిజిటల్ ప్రింట్ వేరే ప్యాటర్న్లో నేను డిజైన్ చేశాను. మనకి డిజిటల్ ప్రింట్ కాబట్టి కలర్ షేడ్ అవ్వడం, డల్ అవ్వడం అలా కూడా ఏమి ఉండదు, ప్రాబ్లమే ఉండదండి. చాలా బాగుంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే విధంగా, లైట్ వెయిట్గా, సమ్మర్కి కూడా యూజ్ అయ్యే విధంగా మనకి ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది. దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇదైతే మనకి ప్యూర్ ఉప్పాడ సిల్క్లో వస్తుందండి, మెరూన్ కలర్ కాంబినేషన్లో. ఆరెంజ్ మెరూన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కూడా మీకు కలర్ ఆప్షన్స్ అయితే పెట్టి చూపిస్తాను. ఏవైతే బాగుంటాయో అవన్నీ కూడా మీకు పెట్టి చూపిస్తాను. మీకు లేనివి చూస్ చేసి తీసుకోవచ్చు. ఇదైతే మెరూన్ కలర్ అండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి బూటా డిజైన్ ఎంత దగ్గరగా వచ్చింది, ఎంత బిగ్ సైజులో వచ్చింది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి మొత్తం లోటస్లే మనకి బూటా లాగా కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్లో ఇచ్చానండి. అది కూడా ఎంత దగ్గరగా ఉంది చూడండి. జస్ట్ 4 ఫింగర్స్ పట్టేంత డిస్టెన్స్లోనే ఒక్కొక్క లోటస్ ఉంది మనకి. ఇవంతా కూడా మనకి బిట్స్ వర్క్ వచ్చి లోపల లాంగ్ అండ్ షార్ట్, అంటే మనము హ్యాండ్ వర్క్ చేస్తే లుక్ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేయించాను. మొత్తం కూడా ప్లాస్టిక్ బిట్స్ వస్తాయి, ఎందుకంటే గ్లాస్ బిట్స్ ఇంత గ్రాండ్గా చేయాలి అంటే మనకి ఫ్యాబ్రిక్ పాడైపోతుంది అంత వెయిట్కి, మనకు కూడా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండదు. అలా అనేసి ఇంత గ్రాండ్గా ఉంది కాబట్టి నేను ప్లాస్టిక్ బిట్స్ అయితే ఇచ్చాను. పింక్, లైట్ పింక్ కాంబినేషన్లో మనకి లెహెంగా కలర్ ఎలా అయితే ఉందో లోటస్లో అన్నిటి మీద కూడా అదే కలర్ కాంబినేషన్స్లో ఇచ్చాను. దీనికోసమే నేను డిజైన్ చేశానండి. ఇదైతే మెరూన్ కలర్లో ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే మనం చిన్న పిల్లలకి బ్లౌజ్ డిజైన్ చేసినా కూడా ఎక్కువ బూటా డిజైన్ అనేది కవర్ అవ్వడం కోసం అనేసి దగ్గరగా వేయించాను. చాలా గ్రాండ్గా ఉంటుంది. ప్యూర్ విస్కోస్ ఉప్పాడ పైన నేను వర్క్ అయితే వేయించానండి. ఇది మీకు కాంబినేషన్గా ఒకసారి పెట్టి చూపిస్తాను. అంటే ఆరెంజ్కి మెరూన్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడతారు కదా, ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి, కలర్ కాంబినేషన్ బాగుంది అనేసి. చూడండి ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను మళ్ళీ కూడా. ఆరెంజ్కి మెరూన్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుందండి, ట్రెడిషనల్గా ఉంటుంది. అలాగే ఇంకా కలర్స్ కూడా మీకు పెట్టి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి. చూడండి ఎంత బాగుందో.
పర్పుల్ కూడా చాలా బాగుంటుంది, ఆరెంజ్కి పర్పుల్. ఇక్కడ మాత్రం లైట్ కలర్ అయితే మళ్ళీ 2 డల్ అయిపోతుంది అనేసి ఇక్కడ రాణి పింక్ కలర్లో అయితే థ్రెడ్ వర్క్ ఇచ్చానండి, మిగతా అంతా సేమ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్లో ఇచ్చాను. దీనిపైన కూడా రాణి పింక్ కలర్లో ఫ్లవర్స్ అయితే ఇచ్చాను. ఇలా వస్తుంది మనకి, చూడండి ఎంత బాగుందో, ఆరెంజ్కి గ్రీన్. ఇది కూడా ట్రెడిషనల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి, మనకి రాణి పింక్ కలర్లో. ఇప్పుడు ఈ ఫ్యాబ్రికే కాంబినేషన్ కానీ ఏం లేదండి, మీ దగ్గర ఆల్రెడీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, దానికి కూడా మ్యాచ్ అయిపోతుంది అనుకుంటే అలా కూడా మీరు తీసుకోవచ్చు. 1 మీటర్ దగ్గర నుంచి 10 మీటర్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. ఆరెంజ్కి పింక్ అయితే ఇంకా ఎవర్ గ్రీన్ చాలా బాగుంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది, బ్రైట్గా అనిపిస్తుంది మనం వేసుకుంటే కూడా. ఇలాంటి కాంబినేషన్ మీకు రెగ్యులర్గా అనిపిస్తే మాత్రం మెరూన్ చూపించాను కదా, మెరూన్ కానీ గ్రీన్ కానీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. పర్పుల్ కూడా చాలా బాగుంటుందండి. మీకు లేని కలర్ చూస్ చేసి తీసుకోవటమే. అలాగే దీనికి కాంబో అన్నాను కదా, కాంబో ఎలా డిజైన్ చేశానంటే ఇది మనకి బార్డర్లో వచ్చింది కదా, వితౌట్ బార్డర్ మనకి కాస్మోస్ లైన్స్లో ప్రీవియస్గా నేను కలంకారీలో డిజైన్ చేశాను కదండి, సేమ్ అదే ఫ్యాబ్రిక్ పైన నేను ఇదే ప్యాటర్న్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ని ఫ్యాబ్రిక్ మాత్రం డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో నేను డిజైన్ చేశాను. ఇది శారీకి కూడా యూజ్ అవుతుంది, అందుకని నేను కాంబో లాగా ఇలా చేశానండి. దీన్ని మనము అనార్కలి కుర్తీస్ లాగా అయినా, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, లెహెంగాస్ ఎలా అంటే అలా మల్టిపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా బార్డర్ లేదు, మనము రన్నింగ్లో శారీ లాగా కట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. కూర మాత్రం ఇలా వచ్చింది కాబట్టి మీరు పైపింగ్ కానీ లేదంటే లేస్, గోల్డ్ కలర్లో లేస్ కానీ అలా, లేదంటే సెల్ఫ్ కలర్లో, లేదంటే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఏ కలర్ వేసుకుంటున్నారో ఆ కలర్లో లేస్ కానీ యాడ్ చేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది. దీన్ని పిల్లలకి న్యూ బర్న్ దగ్గర నుంచి ఎవరికైనా లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్, సింపుల్ ఫ్రాక్స్ డిజైన్ చేసినా కూడా చాలా బాగుంటుంది. మిషన్ వాష్ చేయొచ్చండి. ఇది కూడా కాస్మోస్ లైన్స్లో వస్తుంది, జెరీతో వచ్చేసి చాలా బాగుంటుంది. జెరీ ఉన్నా కూడా మీకు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే విధంగా నేను ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ చేశాను. మనకి ప్రింట్ కూడా డిజిటల్ ప్రింట్ కాబట్టి షేడ్ అవ్వడం, డల్ అవ్వడం అలా ఏమి ఉండదు. లుక్ ఎప్పుడు ఎలా ఉందో, మీరు పర్చేస్ చేసినప్పుడు ఎలా ఉందో 100 వాష్ల తర్వాత కూడా అలానే ఉంటుంది లుక్ అనేది, డిజిటల్ ప్రింట్ కాబట్టి. ఇలా వస్తుందండి ప్యాటర్న్ మొత్తం సేమ్ ప్యాటర్న్, కాకపోతే కింద ఇందాక మనకి బార్డర్ వచ్చింది కదా జరీతో, దీనికి వితౌట్ బార్డర్ ఉంటుంది. దీన్ని శారీ లాగా ఈజీగా కట్టుకోవచ్చు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మదర్ అండ్ డాటర్కి కావాలనుకున్నప్పుడు బార్డర్లో మనం లెహెంగా తీసుకొని ఇది మనం అనార్కలి అనే డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే శారీ లాగా కూడా వేసుకోవచ్చు, ఫ్యామిలీ కాంబో లాగా డిజైన్ చేసుకోవచ్చు. లేదు బాయ్స్కి అనుకోండి, బాయ్స్కి కుర్తా అయితే సూపర్గా ఉంటుందండి. బార్డర్ కింద వచ్చేసి స్లీవ్స్కి కూడా మనం బార్డర్ వచ్చేలాగా డిజైన్ చేసుకుంటే కాంబో మాత్రం చాలా బాగుంటుంది. బాయ్స్కి కూడా మనకి వేసుకునే విధంగా ఫ్యాబ్రిక్ అయితే నేను డిజైన్ చేశాను. దీనికి కూడా ఇందాక చూపించినట్టుగానే సేమ్ ఇవే బ్లౌజెస్ అండి, మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్లో ఇవే బ్లౌజెస్ దీనికి చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది లెహెంగాకి కానీ బాటమ్ పార్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా కాంట్రాస్ట్ డిజైన్లో మీరు డిజైన్ చేసుకోవచ్చు. బాయ్స్కి కుర్తా కూడా చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇందులోనే మనకి బ్రౌన్ కలర్లో అండి, కొంచెం కాఫీ బ్రౌన్లో ఇచ్చాను. ఇది కూడా ట్రెడిషనల్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేసి ఈ కలర్లో అయితే నేను డిజైన్ చేశాను. ఫ్లవర్స్, లోటస్ అంతా కూడా సేమ్ ఉంటుందండి, కలర్స్, డిజైన్ అంతా, ప్యాటర్న్ అంతా సేమ్, కాకపోతే బేస్ కలర్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. దీనిపైన కూడా మీకు ఒకసారి కలర్ కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూడండి, పింక్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. దీనిపైన బ్లౌజ్ వచ్చేసి పింక్, చూడండి ఇందాక చూపించిన కలర్స్ కాంబినేషన్స్లో మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను, ఏవి మ్యాచ్ అవుతాయో అవి పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి పింక్ కలర్ అండి, యాజ్ యూజువల్ బాగుంటుంది. పింక్ కలర్ పెడితే ఏ బాటమ్కైనా, అంటే ఏ కలర్ కాంబినేషన్కైనా పింక్ అనేది మ్యాక్సిమం సూట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇలా కావాలి అనుకుంటే ఇలా అయినా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ కలర్లో, బాటిల్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో, బాటిల్ గ్రీన్ ఇలా పెడితేనే ఇంత లుక్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రింట్లో కూడా ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. మెరూన్ ఇంకా బాగుంటుందండి, మనకి కాఫీ బ్రౌన్కి మెరూన్ కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్. ఇంకా కొంచెం ట్రెడిషనల్గా రెట్రో థీమ్లో కావాలనుకుంటే ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి, పర్పుల్ కలర్లో ఇలా వస్తుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి, మనకి మ్యాంగో ఎల్లో కలర్ లాగా ఇలా బ్రైట్గా వస్తుంది. ఈ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం యూనిక్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి, చూడండి ఎంత బాగుందో, కాఫీ బ్రౌన్కి ఆరెంజ్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇదే కాంబినేషన్లో నేను డ్రెస్ కూడా డిజైన్ చేశాను. అలాగే ఇందులోనే మనకి కాస్మోస్ లైన్స్లో కూడా అండి, ఇది కూడా మీకు చూపిస్తాను, సేమ్ కలర్లో కాస్మోస్ లైన్స్లో వస్తుందండి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఎంత బాగుంది చూడండి, కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగా వచ్చింది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి క్రీమ్ గోల్డ్ కలర్ అండి, ఎంత బాగుంటుందో, దీనిపైన ఫ్లవర్స్ అదంతా కూడా చాలా బాగా వచ్చింది. ట్రెడిషనల్గా ఇంకా బాగుంటుంది. క్రీమ్ గోల్డ్ కలర్ మన ఫెస్టివల్స్కి, పూజలకి, వాటికి మనకి చాలా బాగా సెట్ అవుతుంది కదా. చూడండి ఎంత బాగుందో,
క్రీమ్ గోల్డ్ కలర్ పైన మనకి సేమ్ ప్రింట్ సేమ్ ప్యాటర్న్. అలాగే దీనికి కూడా మీకు కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి, ఎంత బాగుంది చూడండి. ఈ క్రీమ్ గోల్డ్ కాబట్టి ఏ కలర్ కాంబినేషన్ పెట్టినా కూడా సూట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ చూడండి, పర్ఫెక్ట్, అసలు చాలా బాగా వచ్చింది. ఇక్కడ కూడా మనకి లైట్ పింక్ కలర్లో ఉంది కాబట్టి దీనికి మ్యాచింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి, సూపర్ ఇంకా ఈ కాంబినేషన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మెరూన్, అన్ని కలర్స్ సూట్ అయిపోతుంది. క్రీమ్ గోల్డ్ కలర్ కాబట్టి ఏ కలర్ పెట్టినా కూడా మ్యాచ్ అయిపోతుంది. మనకి లేని కలర్ చూస్ చేసి ఇంకా తీసుకోవటమే. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి కాస్మోస్ లైన్స్లో, అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే శారీ లాగా వేసుకోవచ్చు, కుర్తా లాగా. మనం కూడా లేడీస్కి కూడా స్ట్రైట్ కట్ కుర్తా లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత బాగుంది. మీకు ఒకసారి ఇలా పెట్టుకొని కూడా చూపిస్తాను, అంటే శారీ లాగా వేసుకుంటే ఎలా ఉంటుంది. ఫాలింగ్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. శారీ కావాలనుకుంటే మాత్రం ఇలా వస్తుంది చూడండి. లుక్ ఎంత బాగుంది కదా, కాంబోస్కి చాలా బాగుంటుంది. ట్రెడిషనల్గా ఉంటుంది, మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి, సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ కాంబినేషన్ అయితే. ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్, పింక్ ఫ్లవర్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. అలాగే దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి, ఇలా పర్పుల్ కలర్ చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, మనకి సీ గ్రీన్ డార్క్ గ్రీన్, ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. వైన్ అయినా వేసుకోవచ్చు, ఆరెంజ్, అలా ఏ కలర్స్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు అండి. కలర్ కాంబినేషన్స్ ఏది పెట్టినా సూట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్, చూడండి ఎంత బాగుందో, ఆరెంజ్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి, సీ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మనకి బ్రైట్ రెడ్ కలర్లో వచ్చింది, ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి, ఇంక ఇదైతే సూపర్ అండి. అన్నిటికీ కామన్గా వచ్చే కలర్ అంటే ఇంకా పింక్ కలరే. అలాగే కాస్మోస్ లైన్స్లో కూడా ఉంది ఇదే ప్యాటర్న్లో, అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా బాగా వచ్చాయి ప్రింట్స్ మాత్రం. మనకి అవుట్పుట్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ లుక్ వైజ్గా అయితే చాలా బాగా వచ్చింది. ఇలా వస్తుంది చూడండి. దీని మీద కూడా ఒకవేళ మీరు ఇది బాటమ్ లాగా యూస్ చేయాలనుకుంటే ఇప్పుడు చూపించిన కాంబినేషన్స్లోనే బ్లౌజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ మాత్రం నేను శారీ లాగా వేసుకున్నానండి, నాకు చాలా బాగా నచ్చింది. లేస్ అది యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ అంత టైం లేదు, ఇంకా వీడియో చేయాలి అనేసి ఇంకా లేస్ కూడా వేయించలేదు. కానీ శారీకి చాలా కంఫర్టబుల్గా ఉంది. నా దగ్గర ఉన్న బ్లౌజు జ్యువెలరీతోనే ఇలా సెట్ చేసుకున్నాను, కానీ చాలా బాగుంటుందండి. ఇంకా మంచి డిజైనర్ బ్లౌజ్ కానివ్వండి, ఇప్పుడు చూపించిన వాటిలో కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజెస్ కానీ ఎలా యూస్ చేసినా కూడా లుక్ చాలా బాగుంటుంది. అలాగే ఈ ఫ్యాబ్రిక్స్తో నేను డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను, అది కూడా చూపిస్తాను. లాస్ట్లో శారీ కూడా చూపిస్తాను కట్టుకుంటే ఎలా వచ్చింది లుక్ అనేది. డ్రెస్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్లో క్రాప్ టాప్ లెహెంగా లాగా డిజైన్ చేశాను చూడండి. బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో అన్ని చూపిస్తాను ఒకసారి. ఫ్లేర్ కూడా మనకి 3 మీటర్ ఫ్లేర్ తీసుకునేసరికి లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. డబుల్ లైనింగ్ ఇంకా క్యాన్ కూడా తీసుకున్నాను. ఫ్లేర్ చూడండి, మనకి డిజైన్ అనేది బార్డర్లో ఎంత బాగా తెలుస్తుందో. దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇందాక చూపించిన కాంబినేషన్స్లోనే ఇలా పర్పుల్ కలర్లో తీసుకున్నాను చూడండి. దగ్గరగా వచ్చింది బూటా డిజైన్ అనేది. స్లీవ్స్ క్యాప్ స్లీవ్స్ ప్లీటెడ్ మోడల్లో ఇచ్చాను. ఇక్కడ మనకి వీ షేప్లో వేస్ట్ దగ్గర వీ షేప్ వచ్చేలాగా ఇచ్చానండి. చూడండి ఎంత బాగుందో లుక్. ఫ్లఫీగా అనిపిస్తుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, పిల్లలకి చాలా కంఫర్టబుల్గా స్మూత్గా ఉంటుంది, వేసుకున్న చికాకు కాకుండా చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇందులోనే ఆరెంజ్ అండి, ఆరెంజ్కి గ్రీన్ కాంబినేషన్, ఇది కూడా చూపిస్తాను చూడండి ఎంత బ్రైట్గా ట్రెడిషనల్గా ఎంత బాగా వచ్చిందో. ఇది డార్క్ గ్రీన్ కాంబినేషన్లో నేను బ్లౌజ్ అయితే సెట్ చేశాను. బ్యాక్ ప్యాటర్న్ ఇలా ఇచ్చాను, సింపుల్గానే ఇచ్చానండి, ఎందుకంటే ఆల్రెడీ బూటా డిజైన్ మంచి గ్రాండ్గా ఉంది, ఏ డిజైన్ చేసినా ఇది కవర్ చేసినట్టు అయిపోతుంది అనేసి సింపుల్ మోడల్లోనే ఇచ్చాను. ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్లో ఎంత బాగుంది చూడండి, చాలా ప్లఫీగా వచ్చింది. స్కర్ట్ కూడా మనకి లెహెంగా అనేది సూపర్గా వచ్చింది, చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ డిజైన్ అంతా బాగా వచ్చింది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇందులోనే మనకి క్రీమ్ గోల్డ్ కలర్, దీనికైతే మెరూన్ కలర్లో బ్లౌజ్ డిజైన్ చేశాను. మన లెహెంగా కూడా స్కర్ట్ మోడల్లో ఇచ్చాను, బ్లౌజ్ అయితే ఫుల్ బ్లౌజ్లో ఇచ్చానండి. మెరూన్ అయితే కొంచెం బ్రైట్గా ఉంటుంది, బాగుంటుంది ట్రెడిషనల్గా అనేసి ఈ కాంబినేషన్లో నేను బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను. ఇదైతే ఫుల్ బ్లౌజ్ అండి, క్యాప్ స్లీవ్స్ ప్లీటెడ్ మోడల్లో ఇచ్చాను. అలాగే మనకి బ్యాక్ అయితే సింపుల్ ప్యాటర్న్ ఇలా టై చేసుకోవడానికి ఇచ్చాను. ఇలా వస్తుంది మనకి క్రీమ్ గోల్డ్కి మెరూన్ కాంబినేషన్, ఇంత బాగుంది చూడండి, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది లుక్ అయితే. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కాఫీ బ్రౌన్ కలర్ అండి, ఇది కూడా చూడండి లుక్ ఎంత బాగా వచ్చిందో. దీనికైతే ఆరెంజ్ కాంబినేషన్ నేను బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను, ఇది కూడా చూపిస్తాను చూడండి. సింపుల్ ప్యాటర్న్లో ఇచ్చానండి, బ్లౌజెస్ అన్నీ కూడా సింపుల్గానే ఇచ్చాను. దీనికి మాత్రం చిన్న ప్లీట్స్ ఇచ్చి
నార్మల్ హాఫ్ స్లీవ్స్ అయితే ఇచ్చాను. బ్యాక్ ప్యాటర్న్ ఇలా వస్తుంది, కాఫీ బ్రౌన్కి ఆరెంజ్ కాంబినేషన్. చూడండి, మీకు కాస్మోస్ లైన్స్లో కూడా డిజైన్ చేసుకున్న ఇలానే ఉంటుందండి, కాకపోతే బార్డర్ ఉండదు కాబట్టి దాన్ని శారీ లాగా బాయ్స్కి కుర్తాలాగా అయితే ఇంకా లుక్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు నేను శారీ కట్టుకున్నాను కదా, అది కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది, కట్టుకున్న తర్వాత మనకి ప్రింట్ ఎలా ఉంది అనేసి మీకు ఒకసారి చూపిస్తాను. చాలా లైట్ వెయిట్గా ఉందండి, శారీ లాగా కట్టుకుంటే మీకు ఒకసారి చూపిస్తాను. అంటే ప్రింట్ పైన బూటా డిజైన్ ఎలా వచ్చింది, మనకి కింద బార్డర్ లాగా అంటే మనకి ఎక్కువగా థిక్గా ఇచ్చాను కదా, అది ఎలా వచ్చింది అనేది మీకు శారీలో క్లియర్గా అర్థమవుతుంది. చాలా లైట్ వెయిట్గా లుక్ బాగుంది, వేసుకుంటే కూడా అంతే కంఫర్టబుల్గా అనిపిస్తుందండి. ఆల్రెడీ నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే నేను ఏదో మ్యాచ్ చేసుకున్నాను, కానీ ఇంకా నేను స్టిచ్చింగ్ చేయించుకోలేదు యాక్చువల్గా. కానీ కాంబినేషన్ సెట్ చేసుకొని స్టిచ్చింగ్ అయ్యి మంచి రెడీ అయితే మాత్రం చాలా బాగుంటుంది, కాంబోకి చాలా బాగుంటుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ అయినా చేయొచ్చు, లేదంటే వెబ్సైట్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను, వెబ్సైట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్ వచ్చేసి www.cndu.in అండి. వాట్సాప్లో మెసేజెస్ ఎక్కువ అయిపోయి రిప్లైలు ఇవ్వలేకపోతున్నాం. మ్యాక్సిమం మీరు వెబ్సైట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మీకు కూడా పర్చేస్ చేసుకోవడం, మెసేజ్ వచ్చిందాకా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు నేను చూపించిన ఫ్యాబ్రిక్సే కాకుండా ప్రీవియస్గా చూపించిన ఫ్యాబ్రిక్స్లో కూడా చూస్ చేసి ఒకేసారి మీరు పర్చేస్ చేసుకుంటే ఒకేసారి మీకు డెలివరీ ఛార్జెస్ కూడా కొంచెం తక్కువ అయిపోతుంది. అలాగే ప్రతి దానికి కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను కాబట్టి మీకు టైలర్కి చూపించడం కూడా ఈజీగా ఉంటుందండి. సేమ్ ఇదే ఫోటో చూపించి సేమ్ మోడల్లో అయినా, లేదంటే ప్రీవియస్గా చూపించిన డ్రెస్సెస్ మోడల్స్లో ఏది కావాలన్నా కూడా అలా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. నాకున్న ఐడియాస్లో నేనైతే ఇలా డిజైన్ చేశాను. మీకు ఇంకా యూనిక్గా డిజైన్ చేసుకునే ఐడియాస్ ఉంటే ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు, ఇలానే డిజైన్ చేసుకోవాలని కాదు, ఈ ఫ్యాబ్రిక్కి తగ్గట్టుగా నేనైతే డిజైన్ చేశాను. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. Thank you.